సినిమా ఈజ్ ద పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. నేను చిన్నప్పటి నుంచి వేషాలతో పాటు నేను బ్యాచులర్స్ చేశాను పబ్లిక్ రిలేషన్స్లో, అలాగే మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను. ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్సో. ఇదే జనవరి 26 రిపబ్లిక్ డే పెరేడ్ రోజున నేను ప్రైమ్ మినిస్టర్కి యాజ్ ఏ ఎన్సీసీ క్యాడెట్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను పోలీస్ స్టోరీ చేసినా, మిగతా ఏ వేషం చేసినా, హెయిర్ కట్ కానీ, ఆ మీసం కానీ, ఆ యూనిఫామ్ వేసుకోగానే చెస్ట్ అప్పు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్తోనే. అలాంటిది నాకు మళ్ళీ నన్ను నేను రామ్లో చూసుకుంటున్నాను, మన సూర్యాని. సూర్య, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బికాస్ చాలా కష్టం ఇలాంటి ఒక సినిమాతో నువ్వు రావడం. ఇలాంటి సినిమా ఒక సందేశాత్మకమైన సినిమాతో పాటు ఎంటర్టైన్మెంట్స్తో పాటు ఐ థింక్ నువ్వు నీ టైటిల్ రామో, అలాగే ఇక్కడ ఉన్నాడు ఈయన రామే, నువ్వే రామయ్యా. సో ఇద్దరు రాములే ఒక విధంగా. అంటే వీళ్ళిద్దరూ నిజంగానే కృష్ణార్జునులాగా, ఈయన కృష్ణుడు అయితే ఈయన అర్జునుడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మేము సీనియర్స్ అయినా కూడా దే ఆర్ సో పర్టికులర్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి, ఈ ఎమోషన్ ఇలాగే కావాలి, అలాగా చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని టోటల్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాస్టింగ్తో. ఎందుకంటే భానుచందర్ ఇప్పుడే వాళ్ళ బ్రదర్ మాట్లాడారు. నేను భానుకి డబ్బింగ్ చెప్పేవాడిని ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాస్ అన్నిటికీ. సో భాను కానీ, శుభలేఖ సుధాకర్ కానీ, అలాగే నేను కానీ, నాది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైం నేను కూడా ఆ డిపార్ట్మెంట్ గురించి విన్నాం. హెచ్ఐడి ఇట్ ఈస్ సంథింగ్, వాట్ ఈస్ ఇట్? హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్ సిస్టమ్. ఓకే, సో దానికి నేను ఐ థింక్ ఐఎమ్ ది హెడ్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఈశ్వరులని ఒక సినిమా తీసాం. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతుంటావు. ఆవులన్నీ కలిసుంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి, మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలువవేరా. గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడంటావు, తన్నుకుని సత్తుంటావు. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. సెన్సారు ఏంటయ్యా చాలా ధైర్యంగా చెప్పిస్తున్నారు డైలాగులని. ఇప్పుడే తను చెప్తున్నాడు సూర్య, ఎక్కడ ఒక కట్టు కూడా రాలేదని. సో ఆ సెన్సార్ పీపుల్ కూడా దే షుడ్, ఒక తెలియని వాళ్ళకి ఒక ఆవేశం, ఒక ఉద్రేకం, వాళ్ళలో కూడా ఒక దేశభక్తి ఉప్పొంగిపోయి ఉంటుంది. ఈరోజు నిజంగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ 26 నుంచి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా రామమయం, ప్రతి గుడిలో మారుమోగుతోంది శ్రీరామనామం, జై శ్రీరామ్ అంటూ. సో ఆ జై శ్రీరామ్తోనే మనం హనుమాన్తో కొట్టాం. మళ్ళీ ఈ ర్యామ్ తప్పకుండా 26 వెరీ, ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా మనకి August 15th అండ్ January 26th వెరీ సీక్రెట్ డేస్ మనకి. ఎందుకంటే అవి వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటేనే. అలాంటి January 26 ఈ ర్యామ్ రావడం, ఒక మంచి టీంతో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఒక మంచి క్యాస్ట్తో, సో ఒక మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్తో ఈ ర్యామ్ వస్తుంది. ఈ రామ్ అన్నీ. అలాగే సూర్య నిజంగా చాలా బాగా చేసావు. ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవడం కన్నా మనం చేసింది వాళ్ళు చూసి మనల్ని ఆశీర్వదించాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం, దేశభక్తి ఉన్నంత వరకు ఎంతమంది టెర్రరిస్టులు వచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేర్రా. నో బడీ కెన్ షేక్ ఇండియా. సో లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ భారత్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ర్యామ్. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, చాలా ఇష్టపడి చేసిన సినిమా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో 26 January రిపబ్లిక్ డే, ప్లీజ్ వెళ్ళి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ సినిమా చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. ఇట్స్ అన్ యాక్షన్ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్, ఎమోషన్ ప్యాక్డ్, హై ఇంటెన్సిటీ డ్రామా. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ. సో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను సార్, సరిగ్గా గుర్తు రావట్లేదు. సో యాక్చువల్గా సార్ మేము సినిమా చేసాము,
యాక్చువల్గా ప్రతి ఒక్కరు 0 నుంచే స్టార్ట్ అవుతారండి. నేను కూడా అప్పుడు 0లోనే ఉన్నాను. సో మీరు చూడండి, దిల్ రాజు గారు ఒక మాట చెప్తారు సార్, 100లో 60 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్ అని. 100లో 100 మందికి నచ్చదండి, శ్రీకృష్ణుడు అంతటి వాడే అందరికీ నచ్చలేదు. సో మా సినిమా కూడా 100లో 60 మందికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే నేను మళ్ళీ సినిమా చెయ్యను. ఇది రాసి పెట్టుకోండి సార్. 100లో 60 మంది మా సినిమా బాగుందని అంటారు, ఖచ్చితంగా మీరు 26వ తారీఖు మీరే చెప్తారు సార్. యాక్చువల్గా ఇది ఒక పెద్ద హీరో చేయాల్సింది కదా, ఆయన రాసుకున్నది కూడా రామ్ పోతినేని గారి కోసం. సో నన్ను నమ్మి ఇంత మంచి సినిమా నా కోసం ఇచ్చి నన్ను ఇంత ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ గారు మిహిరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందులో వచ్చే ప్రతి డైలాగు సార్ ఒక తోటలాగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అయితే 40 మినిట్స్ మీకు గూస్ బంప్స్ వస్తాయి. సో మీరందరూ సినిమా ఖచ్చితంగా చూడండి. కొత్త హీరో అన్న హెజిటేషన్ వద్దు మీకు. మీరు సినిమా చూడండి. నేను ఎక్కడ కొత్త హీరోలాగా యాక్ట్ చేయలేదు. బాగుంటే బాగుందని చెప్పండి. ఇందాక ఆవిడ అన్నారు కదా, బాగోపోయినా మాకు మాత్రం కదా అందరికీ చెప్పండి, బాగోలేదనే చెప్పండి. బట్ చూడండి ఓపెనింగ్స్ తీసుకురండి. కొత్త హీరో సినిమా చూస్తేనే కదా సార్ బాగుందో లేదో తెలిసేది. కనీసం చూడటానికి రండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగోలేదనే చెప్పండి సార్. ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఎవరు ఒకసారి అందరూ స్టార్ హీరోలు అయిపోరు సార్. ఇది అందరికీ స్టెప్ బై స్టెప్ ప్రాసెసే. నేను 0లో ఉన్నాను. జస్ట్ మీరందరూ చూడండి, ఎలా ఉందో చెప్పండి. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను.